స్టూడియోనే TV5 నేను జర్నలిజంలో ఎంటర్ అయింది TV5లో నియర్ అబౌట్ 7 years చేశాను. చాలా టెన్షన్స్ అనుభవించాను. జెన్యూన్గా ఉండడం వల్ల టెన్షన్స్ అనుభవించాను. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సగం హెడ్ కూడా ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత టెన్షన్స్ వద్దు అని News1 తెలుగు అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టి ఢిల్లీ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుని యూట్యూబ్ ఛానల్ బ్రాడ్కాస్టింగ్ మీడియా చేస్తున్నాను. ఇక్కడ అక్రిడేషన్ గురించే మాట్లాడుతున్నారు. దయచేసి యూట్యూబర్స్ చాలా మంది వచ్చున్నారు, కావాల నుంచి కూడా చాలా మంది వచ్చున్నారు, PDF పేపర్ వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళ గురించి కూడా వాళ్ళ సమస్యల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. అంత టెన్షన్ పడి ఇప్పుడు నేనున్న చిన్న ఎగ్జాంపుల్, నాకంటే సాధించిన చాలా మంది ఉన్నారు. నేను నా ఛానల్లో ఏదైనా స్టోరీ పెట్టాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్వర్ణముఖి నది, దాని పుట్టుక, దాని కలయిక, చివరిలో ఫైనల్ ఎక్కడ అనే దాని మీద నేను స్టోరీ తీశాను. దానికోసం తిరుపతి, కుప్పం అన్ని తిరిగి చివరికి నెల్లూరు జిల్లాకు వచ్చి అది కలిసే చోటుకి వెళ్ళి ఆ అన్ని వీడియోస్ తీసుకుని, కానీ నాకు గవర్నమెంట్ నుంచి ఏ రాయితీలు లేవు, ఏది లేదు. కాకపోతే ఒక ప్యాషన్, జర్నలిస్ట్గా నేను చేసిన దాంట్లో ఉండే ప్యాషన్ని బట్టి చేశాను. తర్వాత కుప్పం వెళ్ళాను, డివోషనల్ ప్రోగ్రామ్స్ కోసం కొన్ని టెంపుల్స్ తీసి నా ఛానల్లో పెట్టాను. అట్లా అన్ని తిరుగుతూ ఉంటాను. నేను చాలా డివోషనల్గా పెడతాను. అందరికి కావాల్సిన యూస్ఫుల్లీ నా ఛానల్లో పెడుతుంటాను. కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది నేను తీసుకుంది లేదు. ఒక TV5 ఛానల్లో అక్రిడేషన్ వచ్చింది, బస్ పాస్ వచ్చింది తప్ప ఇంకేం లేవు. కాబట్టి దయచేసి సార్ దయచేసి యూట్యూబర్స్ గురించి కూడా ప్రస్తావన చేయండి. థ్యాంక్ యూ.